హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. డే ఇన్ మై లైఫ్ కాకుండా పార్థివ్స్ డే బ్లాగ్ చేద్దాం అనేసి అనిపించింది. కొన్ని డేస్ తర్వాత చూడడానికి మంచిగా అనిపిస్తుంది కదా, బాగా మెమొరబుల్ గా అనిపిస్తుంది కదా అనిపించింది నాకు. ఇంకా అందుకనేసని ఇవాళ ఇలా స్టార్ట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ ఇంతకు ముందు చూసారు కదా, లేవగానే ఇవాళ ఏడుస్తూ లేసాడనమాట. ఎందుకంటే నేను ముందుగానే లేచేసినాను. ఇంకా నేను పక్కన లేనని చెప్పి ఇంకా ఇటు తిరిగేసాడు చూసారా, అప్పటికే ఆపోజిట్ తిరిగేసి ఇంకా వెతుకుతూ వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. నేను వెళ్లే టైంకి నన్ను చూడంగానే ఏడవడం స్టార్ట్ చేసేసాడు. ఇంక ఎత్తుకొని బయటికి వచ్చారనమాట. ఇలాగా ఇంకా రాగానే సైలెంట్ అయిపోయాడు. చూడడా. హలో అందరికి, గుడ్ మార్నింగ్. సో ఇంకా అలా బయటికి వచ్చిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంక అందుకనేసి అని అత్తమ్మ బాబుని ఎత్తుకొని కిందికి వెళ్ళారనమాట. తనైతే మంచిగా కింద తిప్పుతూ ఉంటుంది. ఇంకా కింద కూర్చొని వచ్చిన వాళ్ళందరితో మాట్లాడిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకనేసి అని కింద అయితే ఉంటాడు, కానీ ఇంట్లో ఎత్తుకుంటే మాత్రం తన దగ్గర అస్సలు ఉండడు అనమాట. ఇంకా అందుకనేసి అని కిందికి ఎత్తుకొని వెళ్ళి ఇలా ఆడిస్తూ ఉన్నారు. పార్థివ్ రాజ్, ఏయ్ పార్థు, పలుకుతాడేమో చూడు, చూస్తాడేమో చూడు. అసలు పార్థు, గుండు, పార్థు, పార్థు బయటికి వెళ్ళకూడదురా, దా లోపలికి. ఇంకా అలా మార్నింగ్ ఆడుకోవడం అయిపోయిన తర్వాత స్నానం చేపించేద్దాం అనేసి అన్నట్టుగా డ్రెస్ పేరప్ చేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట, చేపించుకొని వద్దామని. ఇంకా ఇలా తీసుకొని వచ్చి రెడీ చేపిస్తుంటే అస్సలు ఉండడండి. ఇదో ఈ బాస్కెట్ ప్రతిసారి అంతే, ఈ బాస్కెట్ చేతికి ఇచ్చేసేయాలా అంటాడు. ఇంకా వాటిలో అన్ని కలిపెడుతూ అలా ఆడుకుంటూ ఉంటాడు అనమాట దాంతో. ఇంకా అది అయిపోయాక ఇవాళ మార్నింగే లేచాడు కదా, ఇంకా అందుకనేసి అని వెంటనే నిద్ర వచ్చేసింది స్నానం చేయించగానే. ఇంకా హ్యాపీగా ఇలా పడుకునేసాడు. సరే పడుకున్నాడు కదా అనుకున్నాము, కానీ ఒక 15 మినిట్స్కి అంతా మళ్ళా లేచేసాడు ఇలాగా. అత్త 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 పార్థు నిద్ర అయిపోయింది అప్పుడే. ఇంకా నిద్ర లేచాడు కదా, మిడ్ మార్నింగ్ ఇలాగా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇవాళ అయితే రాగి హల్వా చేద్దాం అనేసి అనుకున్నా. అది ఎలా చేయాలో మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే ఇంక ఇలాగా ఫార్మల్ మిల్క్ కానీ లేదంటే బ్రెస్ట్ మిల్క్, ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకనే సరే నేనైతే ఇక్కడ ఫార్ములా మిల్క్ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. నిజంగానే ట్రస్ట్ మీ అండి, ఈ హల్వా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకే కాదు మనకు కూడా నచ్చుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. ఇంకా ఇలా ఫార్ములా మిల్క్ అయితే కలిపి పెట్టుకున్న తర్వాత రాగి పిండి, ఇంకా నెయ్యి, తర్వాత ఇలా బెల్లం కొంచెం తీసుకోవాలంటే ఆ కొంచెం సరిపోతుంది.
అండ్ ఈ రాగి హల్వా చాలా హెల్తీ అన్నమాట పిల్లలకి. ఇంకా అందుకనేసనే వీక్లీ ఒక ట్వైస్ అన్న దీన్ని ఇస్తూ ఉంటాను నేనైతే బాబుకి. అండ్ బేబీ ఫుడ్ చార్ట్ కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేద్దాం అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాను, బట్ టైం కుదరట్లేదు అనమాట. ఇంక ఇక్కడ చూసారా, ఎక్కువ రాగి పిండి తీసుకోకండి, జస్ట్ 1 స్పూన్ ఫుల్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా చిన్న స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ తీసుకోండి. సో లో ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా, లేదంటే రాగి పిండి అనేది చాలా మాడిపోతుంది అనమాట. ఫస్ట్ టైం నాకు కూడా అలాగే అయింది. మొత్తం కూడా మాడిపోకుండా ఇలా పైకెత్తి అలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎక్కడా కూడా మాడకూడదు. తర్వాత అది స్మెల్ అలాగే వస్తూ ఉంటుంది, అప్పుడు తినరు ఎక్కువగా పిల్లలు. ఇంక అందుకనేసనే సో ఇలా రాగి పిండి మొత్తం బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. పిల్లలకి నెయ్యి ఇవ్వచ్చా అనేసి అంటే హ్యాపీగా ఇవ్వచ్చండి. ఇంకా పిల్లలకి మనం ఏది పెట్టినా కూడా దాంట్లోకి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఇచ్చినామంటే చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక 7 మంత్స్ నుంచి హ్యాపీగా యాడ్ చేసేసేయచ్చు పిల్లలకి. సో ఇలా బయటనే కొంచెము స్టవ్ మీద పెట్టుకున్నా ఫస్ట్ కలిపేసుకోవాలన్నమాట, లేదంటే కొంచెం మాడిపోతుంది ఇది. ఇంక అందుకనేసనే అలా పెట్టుకున్న తర్వాత వెంటనే ఇంకా ఫార్ములా మిల్క్ కలిపి పెట్టుకున్నాం కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ వచ్చేసేయాలి, లేదంటే ఉండలు కడుతుంది. అలా ఉండలు కట్టుకున్నా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఇది చేసిన తర్వాత మా పార్థివ్ది కూడా అలాగే వీడియో పెట్టేస్తాను చూడండి. వాడు కూడా ఎంత ఇష్టంగా తింటాడు, నేను పెట్టకంటే కూడా అడిగి మరీ పెట్టించుకుంటాడు అనమాట అనేసి అన్నట్టుగా. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం బెల్లం మాత్రం యాడ్ చేసుకున్నామంటే కరిగిపోతుంది అనమాట ఆ వేడికి. రాగి పిండి కదా, ఇది బాగా బాయిల్ అవ్వాలి, లేదంటే ఇంకా మోషన్స్ అవ్వడం అలాంటివి అవుతూ ఉంటాయి. ఇంక ఇలా బాగా బాయిల్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పక్కకి దింపేసుకోవచ్చు. ఇంకా బెల్లం కూడా కొంచెం కరిగే వరకు చూసుకోవాలన్నమాట. ఇంకా నేను వచ్చే టైంకి బాగా ఆకలైపోతూ ఉండింది. ఇంకా అందుకనేసని అత్తమ్మ ఇలా బయట కూర్చోబెట్టుకుని ఆడించుకుంటూ ఉన్నారనమాట పక్కనున్న సందులో. ఇంకా అక్కడికి నేను వాకర్ తీసుకొని వచ్చేసి ఇలాగా దాంట్లో కూర్చోబెట్టి తినిపించేస్తున్నా. నచ్చిందా సౌండ్ చేసినావు అనుకో, నాకు కూడా చెయ్యి ఎక్కువ వస్తుంది కదా చెప్తా. సెర్లాక్ పార్తు సెర్లాక్ పార్తు తినైతే తిన్నానా? కడుపు తింటే కదా నేను ఆడుకునేది. నువ్వా బాగుందా? యమ్మీ 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 యమ్మీ. కడుపు తినేసిపోచ్చా? హల్వా బాగుందా? హల్వా బాగుందా? పెట్టాలా? పెట్టను, నేను పెట్టను పెట్టను పెట్టను. కావాలా పెడతాను. అంత ఆకలి పెట్టుకొని తింటేనేమి అంతా బయటికి. వచ్చింది పైనుంచి కాదు, లావు చేతున్నా. మూతికి చూడ
పట్టు పండగ చేసుకుంటాము. ఎనర్జీ వచ్చేసిందా తినేకి? ఎనర్జీ వచ్చేసిందా? ఎండ తగులుతుంది. నేను సురుకు ఇంట్లోకి పోదాంబా. బాగా సాయంత్రం కడితే బాగా కూర్చొని ఆడుకుంటా ఉంటాం. డ్రమ్మ కొట్టుకుంటా. కదమ్మా మూతి కడుక్కుందు. మూతి కడుక్కుందు. చూడు ఎట్టుందా చూడు. కుక్కలు నాకినా మూతి చూడు అంత మూతి ఏం బాగుందా? అబ్బా మూతి కడుక్కుందు బా. నేను మూతి కడుక్కున్నా. పదమ్మ పదమ్మ రా బాతు దా రా ఇంట్లోకి వెళ్దాము. రా 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 పాతు కమాన్ కమాన్ కమాన్. బాయ్ బాయ్ బాయ్. మేము వెళ్తానంలే. బాయ్ పాతు. బాయ్ బాయ్ బాయ్. మూతి కడుక్కుందు రానన్న. ఏయ్ చెప్పున్నట్టు ఉందన్నా. సో ఇంకా అలా తినిపించేసిన తర్వాత ఇంకా అత్తమ్మ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను వంట చేయాలి కదా అనేసి అన్నట్టుగా వెళ్ళిపోయాను కిచెన్లోకి. ఇంకా అందుకనే సరే నేను కనిపిస్తే మళ్ళీ ఏడుస్తాడని దొంగగా అలా తీస్తూ ఉన్నా. ఇంకా తర్వాత వచ్చి ఇంకా పడుకోబెట్టేశాను అనమాట కొద్దిసేపు. ఇంకా పడుకొని జస్ట్ అప్పుడే లేచాడు. ఇంకా అప్పుడే వాళ్ళు పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ప్రసూ విద్య వాళ్ళు ఊరికి వెళ్ళినారు. ఇంకా జస్ట్ అప్పుడే వచ్చారు. డైరెక్ట్ రూమ్కే వచ్చారనమాట. ఇంకెక్కడికి కూడా వెళ్ళకన్నా ఇంకా వచ్చేసి బాబుని ఎత్తుకొని వెళ్తున్నారు అలాగా. ఇంకా ఆ రోజు స్పెషల్ నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. ఫస్ట్ టైం చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా మేము కూడా తినుకున్న ప్రసూ విద్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలాగే నేను ఆఫ్ చేసేస్తాను తిద్దు. ఇంకా పార్తూకి ఫస్ట్ గుండా అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ పెట్టచ్చు కదా. ఇంకా అందుకనే సరే ఎగ్ పెడుతూ ఉన్నాం అనమాట ఇలాగా. ఇంకా వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాడికి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. తుడిచినా ఇంకా ఉంది పార్తూ. పార్తూ ఇంత
పడతా ఏ పడతావు. సో ఇంకా అలా తినేసిన తర్వాత ఫస్ట్ అయితే డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఇంట్లోకి సరుకులు కొంచెం తగ్గాయి అనిపించి, కానీ మళ్ళీ వద్దు అని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్దామా పార్తూ? నేను ఎత్తుకుంటా ఉండు కొంతసేపు. బాయ్ 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 పార్తూ. ఓ ఓ ఓ ఓ ఓ. పాతొచ్చు. పాతు బాయ్. ఇంకా అలా వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్ కి నేను షాపింగ్ చేసుకుంటున్నా. అక్కడున్న ఆంటీ ఒకరు బాబుని తీసుకెళ్లారనమాట. తనే ఆడించుకుంటూ ఉన్నింది. ఇంకా తను కూడా మాకు బాబు అయితే వద్దు, పాప అయితే కావాలి అనేసి అంటూ ఉంది. ఇంకా అలా డిమాండ్ వచ్చేసింది అనమాట అమ్మాయిలకి ఎక్కడ చూసినా కూడా. మాకు కూడా 2 కొడుకులు ఉన్నారు, మాకొద్దు బాబు అనేసి అంటూ ఉన్నింది. వస్తావా ఇంకా పదాము రావా? షాప్ అంతా తిరుక్కుంటూ ఉంటావు ఇక్కడే. రా పార్తు. హలో నాన్న రా, ఇంకెళ్దాం. వస్తావా? ఉండిపో షాప్లోనే, బాగా తిరుక్కుంటా తినుకుంటా. నీకు కావాల్సిన లాలీపాప్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఇంకా అలా కంప్లీట్ చేసుకొని మొత్తం ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఎండలో తిరిగేసి వచ్చాము కదా, ఇంకా ఇంటికి రాగానే ఇలాగా ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. కానీ పార్తు ఏం చేస్తున్నాడు చూడండి, ఇంకా అవన్నీ ముందర వేసుకొని సరుకులు ఇంకా ఆ కవర్ ని పీక్కుంటూ అలా ఉన్నాడు అనమాట కూర్చొని. పార్తు పడిపోయి కింద. గేను చాలు ఇంకా. ఓకే చాలు. సో చూసారు కదా, ఇంకా నేను తింటూ ఉంటే బాబు చూస్తూనే ఉన్నాడు అనమాట. అందుకనేసని వాడికి కూడా పెడదామనేసి అన్నట్టుగా వెళ్తే సాగరేమో నన్ను అరుస్తున్నాడు. మళ్ళీ కోల్డ్ వస్తుంది బాబుకి, పెట్టద్దు అంటున్నాడు. కానీ వాడు చూసారు కదా ఎంత క్యూట్ గా తింటూ ఉన్నాడు. పార్దు పార్దు రాజ్ రాజ్ ఫేస్ చూసి భయపడకండి. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోనేసాం అనమాట రాగానే. ఇంకా చూసారా బాబు కూడా ఫుల్ స్లీప్లో ఉన్నాడు. ఇంకా నేనైతే లేచాను, అప్పుడే పడుకో ఉన్నాడు కదా అని బయటకు వచ్చానో లేదో ఇంకా వెంటనే లేచేసాడు బాబు కూడా. ఇంకా సరే అని చెప్పి బయటికి తీసుకొచ్చేసా. ఇంకా సాగర్ విద్య ఏమో గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే ఇక్కడ చూసారా ఆడుతూ ఆడుతూ వచ్చి ఇక్కడ మట్టి పెట్టింటే ఇంకా దాన్ని తీస్తూ పొద్దునుప్పులు లాగుతూ అలా ఉన్నాడు. పార్తు
దాంతో ఎందుకు నీకు వద్దు నాన్న, ఎందుకు లాగలేవు నువ్వు, గట్టిగా ఉంది అది. జో హే పార్తు పార్తు పార్థివ్, ఫ్రెండ్స్ ఇద్దరు ఆడుకుంటున్నారా? పార్థు పార్థు ఇక్కడ పార్థు, అరే ఆడికి ఆడికి ఈడే ఉన్నాలే, ఆడుకో ఆడుకో ఆడుకో, రాకీతో ఆడుకో. రాకీ రాకీ ఇంకా ఈవినింగ్ ఇలాగా ముద్దపప్పుతో రైస్ పెడదాం అనుకున్నా, ఏమైందో ఏంటో ఇవాళ ఆలోచిస్తూ ఇంకా అలాగా రైస్ ఫస్ట్ నేను మెత్తగా కలిపేసి తర్వాత పప్పు కర్రీస్ ఏదైనా వేసేదాన్ని. ఇవాళ ఏదో అలాగే మిక్స్ చేసేసాను, ఇంకా అందుకే కొంచెమే తిన్నాడనమాట. పార్థు అర్జున్ ఇంకా బయట చల్లగా గాలి వస్తుంటే తినేసి వచ్చి బయట కూర్చున్నాం ఇలాగా. ఇంకా సాగర్ విదే ఇవాళ చాలా లేట్గా వచ్చారు, ఇంకా అందుకనే సరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇంట్లోకి పప్పు చారు చేసామన్నమాట నైట్కి. ఇంకా దాంట్లోకి ఏదైనా తీసుకురండి అని చెప్పాము, ఇంకా దానికి ఇంకా లేట్ అనమాట. లాలు పోసుకుందు పద ఇంకా. ఓ పార్థు పార్థు బిడా
తాత లేడు ఇంట్లో. తేజానా? తేజ పక్కింట్లో ఉంది. పార్తు సో ఇంకా అలా ప్లే టైం మొత్తం అయిపోయింది. ఇంక అందుకనేసానే అనమాట వేడివేడిగా ఇలా స్నానం చేపించేసాము. ఇంకా ప్రసు రెడీ చేయిస్తూ ఉన్నదనమాట. ఇలాగా ఇంకా రెడీ చేపించేసి తర్వాత కొద్దిసేపు ఆడుకుంటాడు. ఇంకా కొద్దిసేపు మళ్ళీ పడుకునేస్తాడనమాట నైట్ పడుకునే టైం మాత్రం మాక్సిమం 10 నుంచి ఇంకా 11 వరకు అనమాట. ఆ టైంలోనే పడుకుంటాడు. ఇంకా అప్పుడు పడుకుంటే మళ్ళీ మార్నింగ్ వరకు లేడు, ఎక్కువ విసిగించకుండా అలా ఉంటాడనమాట. ఇంకా మధ్యలో ఆకలేసినప్పుడు మాత్రం లేచి పాలు తాగేసి ఇంకా అలాగే పడుకునేస్తాడు. పీకేసా బాబా బాబా ఎంగిల్ పూసేసి ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చి విద్య అయితే బయటికి తీసుకొని వచ్చేసాడు బాబుని. చూసారా, విద్య ఏమో పక్కనున్న బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే ఫుల్ జుట్టు పీకేస్తూ కొట్టేస్తూ అలా ఎట్టెట్ట చేసేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళకన్నా అలా ఇంకా మాకైతే పిచ్చి దాన్ని చేసేస్తారనమాట. ఫుల్ హెయిర్ ఉంటుంది కదా, ఇంకా అది మొత్తం పీకేస్తూ అలా ఉంటాడు. పడతాడు. పార్తు ఐస్ క్రీమ్ తిన్నావా? పార్తు పార్తు
అన్ని వస్తారు అరుణ. చాలంట. పార్తు వెళ్ళిపోయినాడు. పార్తు పార్తు ఏం చేస్తాను? పార్తు రామ్రా ఇంటికి రామ్రా పోయింగా. సో చూసారు కదండి, ఇంకా లాస్ట్ లో పెట్టిన ఈ 2 క్లిప్స్ మాత్రము ఇంకా అప్పుడప్పుడు తీసినవి ఉంటాయి కదా, ఇంకా అవే అనమాట. అవి కూడా రీసెంట్ గా తీసినవే. ఇంకొకటేమో బెడ్ మీద పడుకున్నప్పుడు సాగర్ వాటర్ చల్లుతూ ఉంటే వాడి హ్యాపీనెస్ కి అయితే హద్దే లేదనమాట. ఇంకా అదొకటి. తర్వాత ఇంకొకటి ఏమంటే డిమార్ట్ కి వెళ్ళినాం సాటర్డే, ఇంకా అక్కడ తీసిండేదనమాట. ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుందాము ఈ వీడియోలో అనేసి అని పెట్టేశాను. సో చూసారు కదా పార్థివ్ స్టే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మీకు ఏ మూమెంట్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. నేనైతే కొన్ని క్లిప్స్ అంతా లాంగ్ ఉన్నా కూడా అలాగే పెట్టేశాను, ఎందుకంటే నాకు కొంచెం మెమరబుల్ గా ఉంటుంది కదా తర్వాత చూసుకోవడానికి అనేసి అన్నట్టుగా అలాగే పెట్టేశాను. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.